ఇప్పుడు మనకి ఇక్కడ ఎల్‌సీఎంలు ఇంత పెద్ద పెద్దగున్నాయి గదా! సో, అట్లా చేయొద్దంటే మనం చిన్న చిన్నగా విడగొట్టుకోవచ్చు. మ్యాథ్స్‌లో ఈ నంబర్స్ అంటే మనం ఎంత చిన్నగైనా విడగొట్టుకుంటా చేసుకుంటా పోతే ఆన్సర్ అనేది ఈక్వల్‌గా వస్తుంది. ఇక్కడ మనకి ఇంత పెద్ద ప్రాబ్లము చిన్న చిన్నగా మనం ఒక చిన్న పార్ట్‌లుగా విడగొట్టుకున్నాం. లైఫ్ కూడా అంతే అనమాట. ఎంత పెద్ద సమస్య అని కూర్చోకుండా ఆ సమస్యకు సొల్యూషన్ ఏదైతే ఉందో ఆ సొల్యూషన్ వైపు చిన్న చిన్నగా మనం అడుగులు వేస్తూ పోవాలి. అదే జీవితం. జీవితం అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం జీవితంలో. ఇది గుర్తుపెట్టుకోవాలి. మ్యాథ్స్ అంటే జీవితాన్ని నేర్పేదే మ్యాథ్స్ నా దృష్టిలో. ఇక్కడ 5, 6, 30 కదా! 5 ఆరుల 30. 6తో 6 నాలుల 24 పెట్టేసినాం. 6 ఐదుల ఇక్కడ 6, 30 ఎన్ని సార్లు పోతుంది? 5. ఈ 5ని మళ్ళీ న్యూమరేటర్‌తో మల్టిప్లై చేయాలి కదా! 5 ఐదుల 25. 24, 25 కూడితే ఎంత? 40 25